హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు భోగి సందర్భంగా నేను వీడియోస్ అయితే షూట్ చేశాను. ఇది నిన్న నేను చెప్పాను కదా, నిన్న నేను వేసినటువంటి శ్రీ సీత లక్ష్మణ హనుమ సమేత శ్రీరాముల వారిది నేను ఇట్లా రంగోలీ అయితే వేయడం జరిగింది. అయితే నన్ను వేస్తుంటే ఇంకా మా వదిన ఇంక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ వచ్చారు. నేను కూడా మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసారు అనమాట. నేను 2-3 గంటల్లో వేయాల్సింది జస్ట్ 1 అవర్లోనే కంప్లీట్ చేసినాం అనమాట. నాకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది కాబట్టి రాముడు అది వేయడము ఇంకా నేను ఫాస్ట్గా వేస్తున్నా. నాకు కూడా మంచిగా వాళ్ళు అంటే చీరకు కానీ కుర్చీలకు కానీ ఇట్లా వాళ్ళందరూ హెల్ప్ చేసారనమాట. ఆ తర్వాత వాళ్ళు వేసింది ఇట్లా జై కిసాన్కి సంబంధించిన కాన్సెప్ట్తో, ఇదేమో నేను వేసినటువంటి సీతారామ హనుమ సమేత శ్రీరామచంద్ర స్వామి వారిది. పక్కనే ఒక గంగిరెద్దును అండ్ పాలకుండను అట్లాంటివి కూడా వేసి మొత్తం కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది నిన్నటిది అనమాట. పక్కన నేను కూడా ఉన్నాను అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ ఇంకా చాలామంది చాలా రకరకాల ఇట్లా రంగోలీ చేసిరనమాట. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ నేను మీకు ఈరోజు బ్లాగ్ అనేది కొంచెం లేట్గా సెండ్ చేస్తున్నాను. కొంచెం ఇంట్లో వర్క్ అది ఇది ఉండడం వల్ల. బట్ రేపు ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మళ్ళీ రేపటి నుండి ఇంకా వస్తుంటాను. నా వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ మీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ పండుగ నుంచి మీ జీవితాల్లో కూడా మంచి జరగాలని చెప్పేసి, మీరు కోరుకున్నవన్నీ కూడా జరగాలని చెప్పేసి, మీకు అన్ని విధాలుగా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మరోసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా మమ్మీ ఇంకా పొద్దున్నే ఇంకా కడప కడుగుతుంది అనమాట. కడప కడిగి పసుపు రాసి మంచిగా గుమ్మానికి ముగ్గు అట్లా బొట్లు అది పెడుతుంది. అంటాం కానీ మనము దీనికి ప్రతి సంక్రాంతికి మనము ఇట్లా ముగ్గులు ఎందుకు వేస్తామంటే మన ఇంట్లోకి పాడి పంటలు అంటే ఇప్పటి వరకు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు పల్లెటూళ్ళలో అయితే అంటే పండించినటువంటి పంట అనేది ఇంటికి వస్తుంది. అట్లా వచ్చినప్పుడు మనం పిండి వంటలు అవి చేసుకొని సంక్రాంతి రోజు అందరం ఎట్లయితే పూజ చేసుకుంటామో మనం ఇట్లా పిండితో ముగ్గు వేస్తాం కదా. అట్లా వేస్తే ఏంటంటే ఆ చిన్న చిన్న జీవరాశులు ఉంటాయి కదా, చిన్న చిన్న క్రిమి కీటకాలు, కోళ్ళు, ఇట్లాంటి పక్షులు అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా వాటికి కూడా మనము దానం అందించాలంటే వాటికి కూడా మనము ఇంకా గొబ్బెమ్మలు అవి పెట్టినప్పుడు అందులో మధ్యలో నవధాన్యాలు అవన్నీ కూడా వేసి అండ్ పిండితో వేస్తాం కాబట్టి పిండి ఏమంటే చిన్న చిన్న చీమలు అట్లాంటి వాటికి తినడానికి బాగా ఈజీగా ఉంటాయి. ఇంకా మనం వేసినటువంటి నవధాన్యాలు అవి ఏమంటే పిట్టలు, మళ్ళా పక్షులు, కోళ్ళు అట్లాంటివి తినడానికి చాలా మంచిగా ఉంటాయి. అంటే ఎలకలు అట్లాంటివి కూడా తింటాయి కదా. అంటే మన ఇంట్లోకి వచ్చిన దాంట్లో ఎంతో కొంత మనము ఈ మన సృష్టిలో ఉన్నటువంటి చిన్న చిన్న జీవరాశులకు కూడా ఇట్లా మనము పెట్టడం అయితే జరుగుతుంది. అది దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ అంట. అంటే మనం సంపాదించుకుంది మనం తినడమే కాకుండా మన చుట్టూ ఉన్న జీవరాశులకు కూడా పెట్టడం వల్ల ఏంటంటే అంటే ఇప్పుడు అన్నదానము అది ఇదని మనం మనుషులకు మాత్రమే పెడుతుంటాం కదా. అఫ్కోర్స్ ఇట్లాంటివి చేస్తే ఏంటంటే సమస్త జీవరాశులకు కూడా మనము వాటికి కూడా చిన్న కడుపు ఉంటుంది, వాటికి కూడా తినే ఉంటుంది కాబట్టి అది కూడా అన్నదానంతో సమానమే అన్న సైంటిఫిక్ రీజన్తోనే వాళ్ళు ఇట్లాంటి కడపల మీద పసుపు రాసి ముగ్గేయడాలు, ఇంటి ముందు ముగ్గేయడానికి సంబంధించి పెట్టడం అయితే జరిగిందంట. నేను ఎక్కడో చదివినా. అఫ్కోర్స్ మీకు తెలిసి ఉండొచ్చు, మరొకసారి చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఏమైనా క్రిమికీటకాదులు ఇట్లాంటివి ఇంట్లోకి రావాలంటే కూడా బయట వారికి ఫుడ్ దొరికినప్పుడు ఇంకా ఇంట్లోకి రావాలంటే వెనక ముందు ఆడితే ఇంకా రావు కదా. అది కూడా ఒక రీజన్ అయ్యే ఉండొచ్చు. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారంటే ముగ్గు ఎందుకు వేయాలి, ఇది ఎందుకు వేయాలి, అది ఎందుకు వేయాలి, ఇట్లా వేస్తేనే దేవుడు కరుణిస్తాడా అని చెప్పేసి చాలామంది అప్పట్లో అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అంటారు కొంతమంది ఎక్కడో. కానీ ఇదైతే మన సంప్రదాయం అన్నమాట. మనం ప్రకృతిని మనం పూజిస్తాము. ప్రకృతిలో ఉండే సమస్తమైన జీవరాశులు, చెట్లు, చేమలు, కొండరాళ్ళు అట్లా ప్రతి ఒక్కదాన్ని మన పూజించే సంస్కృతి మనది కాబట్టి మన సంస్కృతి అందుకే అంటారు సనాతన ధర్మము అన్ని ధర్మాల కన్నా ఉత్తమమైన ధర్మం అని అంటారు కాబట్టి అదనమాట మీ ఇష్టం.
అయితే ఇప్పుడు ఈరోజు భోగి కాబట్టి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మన అండాలు తల్లి 30 రోజులు కాత్యాయని వ్రతాన్ని 30 పాశురాల ద్వారా తేలికగా చేసి భగవంతుని శ్లోకాలను అట్లా ఈజీగా భక్తి మార్గాలను చూపించి ఒక్కొక్క పాశురానికి ఒక్కొక్క విభిన్నత్వంతో కూడినది గొప్ప ఆచారం అంట. అసలు అది చదువుతున్నాయి నెల రోజులు నాకైతే చాలా అంటే కృష్ణుడిని ఎక్కడో కాదు మన పక్కన ఉన్నట్టు మనతోనే ఉన్నట్టు ఆ ఫీల్ వస్తుంది అనమాట. చదువుతుంటే నాకైతే అట్లనే అనిపించింది. ఇక ఈ రోజుతో ఇంకా తిరుప్పావై చదవడం అయితే కంప్లీట్ అయిపోయింది. 30 రోజులు 30 కథలు. కానీ ప్రతి ఒక్క కథ ప్రతి ఒక్క పాశురం నాకు ఒక్కొక్క గొప్ప పాఠాన్ని నేర్పించింది. కానీ నేను ఇది అయిపోతుందన్న ఎక్కడో కొంచెం కృష్ణుని మిస్ అయిపోతున్నా, కృష్ణుని పాశురాన్ని చదవలేకపోతున్నా అని అయితే నాకైతే అనిపించింది. అంటే నాకు చిన్నప్పటి నుండే నాకు దేవుడు అన్న అట్లాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు వాటికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చేది మాఘమాసం అనమాట. మాఘమాసంలో మాఘపురాణం అనేది ఉంటుంది అనమాట. శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన 30 రోజులు 30 కథలు, పూజా విధానము, మనం ఎట్లాంటి ఆచారాలు పాటించాలి, నెల రోజులు మాఘమాసం. అసలు మాఘమాసం అంటేనే చాలా గొప్ప మాసం అనమాట. అన్ని మాసాలకు మాఘమాసము, వైశాఖ మాసము, కార్తీక మాసము ఇట్లాంటివి చాలా ముఖ్యమైన మాసాలు అన్ని మాసాల్లో. అట్లాంటప్పుడు ఈ నెల రోజులు కూడా వచ్చే నెల రోజులు కూడా చాలా పరమ పవిత్రమైన రోజులే. దానికి సంబంధించిన కవితలు కూడా నేను అంతకుముందు లాస్ట్ ఇయర్ నేను సెండ్ చేసినాను. కానీ చాలా తక్కువ మంది చూసిర్రు అనమాట. ఎందుకంటే జనాలు వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. మా ఇంటి ముందు అయితే ఇట్లా గొబ్బమ్మలు పెట్టి, గొబ్బమ్మలు నవధాన్యాలు, పసుపు కుంకుమ అట్లా అయితే ఇట్లా పెట్టడం అయితే జరిగింది. ఈరోజు భోగి కాబట్టి ఓన్నే భోగి అని రాసి ఇట్లా వేసిందనమాట. అంతేకాదు గడపల ముందు కూడా మంచిగా పసుపుతో మంచిగా అలంకరించుకొని పసుపు కుంకుమ పిండితోటి వాటిపైన కూడా గొబ్బమ్మలు పెట్టి, గొబ్బమ్మల పక్కన నవధాన్యాలు అయితే పెట్టడం అయితే జరిగింది మా ఇంటి ముందు. మా బుడ్డోడు వీడియో తీరా అంటే ఎటేటో తీసిండు. ఇది మా ఇంట్లో లోపల నుంచి బయటకు వెళ్తుండనమాట. మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చి బయట ముగ్గులో ఉన్నటువంటి వాటిని కూడా తీసిండు అనమాట. కానీ నిజంగా చెప్పాలంటే మనం పండుగ అంటేనే మన హిందువులకు ఉన్న పండుగలు చాలా ప్రత్యేకమైనవి, చాలా గొప్పవి. అండ్ ఈ భోగి మనందరి జీవితాల్లో భోగభాగ్యాలు తీసుకురావాలని చెప్పేసి అయితే కోరుకోవడం అయితే జరిగింది. ఈరోజు మా ఇంట్లో అంటే 9 రకాల కూరగాయలతోటి కర్రీ చేసిందనమాట మా వదిన. అన్ని రకాల వెజిటేబుల్స్ అండ్ రైస్ మా ఇంట్లో ఫుడ్ అనమాట ఈరోజు. ఈరోజు అయితే మేమైతే ఇట్లా అయితే వేసుకున్నాం. ఇంకా రేపు ఎలా ఉంటుంది, ఏం చేస్తాము, ఎట్లాంటివి చేస్తాం అనేది అయితే రేపు షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. పరమాన్నం వండింది అంటే చెప్పాను గోదామాతకి పరమాన్నం నైవేద్యంగా ఈరోజు సమర్పించాలంట. సో ఇంకా పరమాన్నం అయితే రెడీ అయిపోయింది వంట చేయడం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.